వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. చిత్తూరు విద్యుత్ ఉద్యోగులు కార్మికులు న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం చిత్తూరు ఎస్ఈ కార్యాలయం ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా విద్యుత్ జేఏసీ చైర్మన్ మురళి మాట్లాడుతూ ఉద్యోగులకు, పెన్షనర్లకు, వారి కుటుంబీకులకు పూర్తి వైద్యం ఖర్చులు ప్రభుత్వమే చెల్లించాలని కోరారు. జేఎల్ఎం గ్రేడ్ 2 రెగ్యులర్ ఉద్యోగులుగా పరిగణించి వేతనాలు, ప్రయోజనాలు కల్పించాలని విన్నవించారు. సమస్యలు పరిశీలించకుండా ధర్నా కార్యక్రమం కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులకు కృష్ణయ్య, యోగేశ్వర్, దేవేంద్ర, వివేకానందరెడ్డి, చంద్రశేఖర్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా విద్యుత్ జేఏసీ జిల్లా చైర్మన్గా కొనసాగుతున్నాను. మా యొక్క విద్యుత్ సంస్థలో రాష్ట్ర నాయకత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు మేము మొదటి రోజు అయినటువంటి రిలే నిరాదీక్ష చేస్తున్నాము. రేపు రిలే నిరాదీక్ష ఉంటుంది. సోమవారము ర్యాలీగా చిత్తూరుకి కలెక్టర్ ఆఫీస్ వరకు వెళ్తున్నాము. మా యొక్క ప్రధానమైన డిమాండ్ ఏమంటే కాంట్రాక్ట్ కార్మికులు దశాబ్ద కాలంగా వర్క్ చేస్తున్నారు, వాళ్ళని వెంటనే పర్మనెంట్ చేయాలి. తర్వాత రెగ్యులర్ గ్రేడ్ 2 జేఎంలని వాళ్ళని రెగ్యులర్ చేసి మా యొక్క డిపార్ట్మెంట్కు ఎండార్స్ చేయాలి. ఈపీఎఫ్ టు జీపీఎఫ్ చేయాలి. తర్వాత ఏదైనా యాక్సిడెంట్ అయినచో మా యొక్క కార్మికులు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నచో వాళ్ళకి CGHS రేటు ప్రకారంగా 40% మాత్రమే బిల్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. దీనివల్ల కార్మికుడు అంగవైకల్యంతో కాకుండా తర్వాత ఆర్థికంగా కూడా ఆ యొక్క కుటుంబం చాలా ఇబ్బంది పడుతున్నది. సో దానివలన అన్లిమిటెడ్ మెడికల్ పాలసీని వెంటనే మాకు ఇవ్వాలి. తర్వాత ఈ యొక్క క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పోస్టును భర్తీ చేయాలి. ఫీల్డ్ సైడ్ కావచ్చు, ఆఫీస్ సైడ్ కావచ్చు, చాలా మటుకు పోస్టులు చాలా ఖాళీగా ఉన్నాయి. దరిదాపు 3 డిస్కముల్లో ఏపీ ట్రాన్స్కో, జెన్కోలో అన్నింటిలోనే కలిపి దరిదాపు 20,000 పోస్టుల దాకా ఖాళీ ఉన్నది. దాన్ని వెంటనే ఫిలప్ చేయాలి. ఫిలప్ చేసి మా యొక్క సంస్థలో పనిచేసిన ఉద్యోగస్తులు వారి యొక్క బడ్జెట్ను తగ్గించాలి. రాను ఎందుకంటే భారం అనేది ఎక్కువైపోతున్నది. కన్సూమర్కి మేము సరైన సప్లై ఇవ్వాలి అంటే మాకు స్టాఫ్ ఫుల్ఫిల్గా ఉంటే వాళ్ళు సక్రమంగా సప్లై ఇస్తారు. అర్హత ఉండి డిగ్రీ, బీటెక్ అర్హత ఉన్న ఉద్యోగస్తులకి 1 టైం సెటిల్మెంట్ ప్రకారంగా కన్వర్షన్ అనేది ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఇకపోతే కన్నా మాకు సోమవారం వరకు 22 వరకు కలెక్టర్ వారికి ర్యాలీ తరఫున ఇవ్వాల్సిందిగా వాళ్ళు మాకు ఒక వీళ్ళు చెప్పారు, మా రాష్ట్ర నాయకత్వము. తర్వాత వాళ్ళు తీసుకునే స్టెప్పులకి అనుగుణంగా ఈ యొక్క కార్యక్రమం అనేది ఉంటుంది. రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఉంటుందని తెలియజేసుకుంటున్నాం. మాలినీదేవి MBBS MS OBGY కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 086262455